అందులో కౌంటర్లో మేము కూర్చొని వస్తువులు గర్వంగా, గంభీరంగా, ఆత్మగౌరవంగా అమ్ముకొని నా వస్తువుని మార్కెట్ చేసి 10 రూపాయలు ఇంటికి తెచ్చుకోవడానికి నాకు స్థలం లేదు సార్ ఇండియాలో. ఆ స్టార్ హోటల్కి ఆ టిఫిన్ పంపే ఆ బక్క చిక్కిన ప్రాణం ఉండదు చూసారు, ఆ దోశలు వేస్తూ ఉంటారు టవల్ కట్టుకొని. మీకు హోటళ్ళల్లో మాస్టర్లు టవల్ కట్టుకుంటారు, ఎందుకంటే గాలి గీలి ఆలడా మంచిగా. వారు దోశ వేస్తారట, ఇడ్లీ వేస్తారు, వారు బోండం వేస్తారు. అవన్నీ స్టార్ హోటల్కి పోయి ఆయన తీసుకుంటారు. తీసుకున్న తర్వాత హోటల్ నడుస్తుంది. కానీ హోటల్ కోట్ల రూపాయలు నడుస్తుంది, 10 రూపాయల దోశ 250 అవుతుంది. ఇలాంటి ఆ ఫుట్పాత్ వ్యాపారం చేసే వ్యక్తి, ఒక నిమిషం టైం ఇస్తామా, మీరు వెళ్ళే వాళ్ళు కూడా అందరూ వెళ్ళొచ్చు, శాంతంగా ఇబ్బంది పడి ఉండదు దయచేసి. ఏమన్నా అనుకుంటారేమో, ఎప్పుడు అనుకోడు మీ గురించి, మీరు ఆనందంగా వెళ్ళాలి, సంతోషం. ఎందుకంటే మా బ్యాచ్ రాడికల్ మనస్తత్వం, ఒకడున్నా కట్టేసి చెప్తుంది. లాస్ట్కి మీరు లేదు బట్టల షాప్ బొమ్మ కూడా చెప్తాం మనిషి అనుకుంటే. ఇది చెప్పాలా మరి ఈరోజు ఎట్లా మరి? ఈ సదరు ఆ ఇడ్లీ షాప్ అతనికి ప్రభుత్వం పైసలు ఇస్తే, అతనికి పైసలు వచ్చి, డబ్బు వచ్చి, మానసిక వికాసవంతుడై, తన షాపు పెద్దదై, తాను పారిశ్రామికవేత్తగా మారి మనోవికాసం చెంది రాజ్యానికి వస్తాడేమో అని. అంటే ఈ డిజైన్ ఎట్లా చేసి పెట్టారంటే, అందుకనే బ్రాహ్మణ్ సాక్రిఫైస్, అప్పర్ కాస్ట్ సాక్రిఫైసెస్ దేనికి అంటే, వాళ్ళ రాజ్యం కొనసాగించబడాలి, తరతరాలుగా, యుగయుగాలుగా కొనసాగింపుగా. ఆ కొనసాగింపు ప్రక్రియ కంటిన్యూ అవుతూ అది భూమండలం ఉన్నంత వరకు వాళ్ళు రాజ్యంలో, పాలనలో ఉండాలి. యువతల వర్గం సేవ చేస్తూ ఉండాలి. వీళ్ళకి ఆలోచన రావద్దు, జీవితం అంటే ఏంటో కూడా తెలియదు. జీవితం అంటే ఏంటో తెలిస్తే వాళ్ళ పూర్వీకుల స్థానాన్ని ఎత్తుకుంటారు. అందుకనే సాంస్కృతిక వారసత్వ మాతృదేవత మనకు కనిపించదు.